తన జాతి మూలాన్ని అస్తిత్వాన్ని తుడిచేయాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఆ జాతిని నిలబెట్టడానికి కృషి చేసినటువంటి మహానుభావులైన ఈ దేశం ఎంత గొప్పది అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది, ఎలాంటి ఫిలాసఫీ ఉంటుంది అనేది ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇప్పుడు గౌరవనీయులైన శ్రీ కరుణాకర్ సుగుణ గారు వారు శివశక్తి వ్యవస్థాపకులు. ఆ శివశక్తి ఆర్గనైజేషన్ ద్వారా అందరినీ చైతన్యపరచడం ఒక్కైతే హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి అమూల్యమైన ప్రవచనాలు మాకు అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కి, దుర్గా మాతా కి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు దాకా ప్రవచనం నుంచి పాలిటిక్స్ దాకా అన్నీ మాట్లాడేశారు. ఇక నాకు మాట్లాడడానికి అంటే ఏం మిగలలేదు. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక 5 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మీకు పనికి వచ్చినవి నచ్చినవి తీసుకోండి. ఈరోజు మహానుభావుడు సేవాలాల్ మహారాజు వారి జయంతి. నిజంగా ఆయన చరిత్ర తెలుసుకున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఆయనకి సాష్టాంగ ప్రణామం చేయాలనిపించింది. ఎందుకంటే తన జాతి మూలాన్ని అస్తిత్వాన్ని తుడిచేయాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఆ జాతిని నిలబెట్టడానికి కృషి చేసినటువంటి మహానుభావులైన చరిత్రలో చూస్తే ఇద్దరికే ప్రముఖంగా దుర్గామాత అనుగ్రహం కలిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, రెండోది సేవాలాల్ మహారాజ్. ఛత్రపతి శివాజీ క్షాత్రంతో ఈ దేశాన్ని రక్షిస్తే సేవాలాల్ మహారాజ్ జ్ఞానంతో తన జాతిని నిలబెట్టారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఓ 10 కోట్ల మంది బంజారాలు ఏకోన్ముఖంగా ఒక భాష, ఒక వేషము, ఒక సంస్కృతికి కట్టుబడి ఉన్నారు అంటే అది సేవాలాల్ మహారాజు వారు వేసినటువంటి పునాది. నేను కూడా పూర్వం యేసు మతంలో ఉన్నవాడినే కాబట్టి దానికి రిలేటెడ్గా కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. రాధా మనోహర్ గారి భాషలో చెప్పాలంటే ఆ యేసు మతంలో ఉన్నన్నాళ్ళు నాకు పీసు లేదు అంటే ఉండదు. ఎందుకంటే నాకు ఒక జ్ఞానం కావాలి, కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్తాం. కానీ అక్కడ ఏం దొరకదు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక నల్లట పుస్తకం, దానికి కూడా జిప్పేసి ఉంటుంది. జాగ్రత్తగా తెరిచి చూస్తే నలకల్లాంటి అక్షరాలు అంటే మనకు అర్థం కాని భాషలో. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఇలా ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఇది 1, 2, 3, 4 తరగతుల నుంచే. అదే పెద్ద తరగతులకు వెళ్తే ఎంత పెద్ద లైబ్రరీలు ఉంటాయి మనం చూస్తాం. అంటే జ్ఞానం అనేది అనంతం. కనుక మన వాంగ్మయంలో కూడా అనంతమైనటువంటి సంపద ఉంది, అనంతమైనటువంటి విజ్ఞాన సంపద ఉంది. అందుకే మన గ్రంథాలయాల్ని ఈ ముష్కరులు తగలబెడితే 6 నెలల పాటు తగలబడ్డాయి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు అని చెప్పి చెప్తారు. అంటే అన్ని నెలల పాటు వాళ్ళు నిరంతరాయంగా తగలబెడుతూ ఉన్నా కూడా తరగనంత సంపద ఉంది, అంత విజ్ఞానం ఉంది. కానీ ఒకే ఒక్క నల్లటి పుస్తకం పట్టుకొచ్చి ఇదే మొత్తం మీకు ప్రాణాధారం, ఇందులోనే సమస్తం ఉంది అనేటటువంటి మూర్ఖులు ఈరోజు మనకి జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1-2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ దేశంలో ఎంతోమంది మహర్షులు, మహానుభావులు పుట్టారు, వాళ్ళ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి కొదలేదు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి. ఈ దేశం ఎంత గొప్పది అంటే ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది, ఎలాంటి ఫిలాసఫీ ఉంటుంది అనేది ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ యేసు మతాన్ని ప్రచారం చేయడానికి ఒక పెద్ద ఆయన మన దేశానికి వచ్చాడు. వస్తూ దారిలో వెళ్తూ ఉంటే దారిలో ఎక్కడో ఒక చోట ఒక పక్షి గూడు కనపడిందంట. పక్షి గూడు కనపడితే అక్కడ ఆపి నాకు ఆ పక్షి గూడు కావాలని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ గొడ్లను కాస్తున్నటువంటి ఒక కుర్రోడు, చిన్న పిల్లోడు ఉన్నాడు. అతన్ని పిలిచి ఆ గూడు తీసుకురావయా, నీకు డబ్బులు ఇస్తాను, ఒక 50 రూపాయలు ఇస్తాను అన్నాడంట. నాకు వద్దండి, నేను తీసుకురానన్నాడు. 100 ఇస్తాను, 200 ఇస్తాను, 1000 రూపాయలు ఎంతో ఇస్తానని చెప్పాడు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నేను ఆ గూడు తెంపను అన్నాడు. ఎందుకు అని అంటే ఆ గూట్లో ఒక పక్షి పిల్లలు ఉండొచ్చు. ఆ పక్షి తన పిల్లలకి మేత తీసుకురావడం కోసం బయటికి వెళ్ళి ఉంటుంది. తను వచ్చేటప్పటికి ఆ గూడు కనుక లేకపోతే, తన పిల్లలు కనుక కనపడకపోతే ఆ మాతృ హృదయం తల్లడిల్లిపోతుంది. కాబట్టి ఆ పాపం నేను మూటగట్టుకోను అని అన్నాడు. అతను ఏ నల్లట్ట పుస్తకం చదివితే ఈ ధర్మం అతనికి తెలిసింది? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్,
గొడ్లను కాచుకునే వాళ్ళకి కూడా ఈ ధర్మం, ఈ తత్వం అనేది వాళ్ళకి స్వతహాగా సహజ సిద్ధంగా వస్తాయి. అలాగే ఎంతోమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక చరిత్రలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక పెద్ద బెటాలియన్ ఆయుధాలు తీసుకుని ఒక నదిని దాటడానికి పడవ దగ్గరికి వచ్చారు. అక్కడ పడవని నడుపుతున్నటువంటి పిల్లాడు, చిన్న పిల్లాడు, అతనికి అర్థమైంది వీళ్ళందరూ కలిసి ఊరు మీద పడి దండయాత్ర చేయబోతున్నారు, చంపేస్తున్నారని చెప్పి. ఇప్పుడు వీళ్ళని కనుక పడవ దాటిస్తే ఆ ఊరు నశించిపోద్ది, కాబట్టి నేను దాటించని ఎదురు తిరిగాడు. దాటించకపోతే చంపేస్తామన్నారు. మీరు చంపేసినా సరే మీకు సహకరించను అన్నాడు. ఆ పిల్లోడిని తోటలతో కాల్చారు. తను చనిపోతూ ఆ పడవ వాళ్ళకి చిక్కకూడదని చెప్పి ఆ లంగరుకున్న తాడు కోసేసి దాన్ని నీళ్ళలోకి తోసేసి ఆ పిల్లోడు చనిపోయాడు. ఆ పిల్లోడికి ఆ త్యాగం ఎవరు నేర్పించారు? నల్లట్ట పుస్తకం చదివితే వచ్చిందా? కాబట్టి ఈ దేశం యొక్క మూలంలోనే, ఈ దేశం యొక్క పునాదుల్లోనే త్యాగం, ధర్మం, సత్యం అనేవి మనం ఎన్నెన్నో పురాణాల్లో ఉంటాం. శిబి చక్రవర్తి పక్షికి ఇచ్చిన మాట కోసం శరీరాన్ని కోసి ఇచ్చాడు అని చెప్పి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి మన సంస్కృతిలో మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి మనం చెప్తూ ఉన్నారు. అలాగే మన కట్టు బొట్టు కానీ, మన పంటలు పండించడం కానీ, మన దేవాలయాల్లో ఉన్న శిల్ప సంపద కానీ, ఇవన్నీ వాళ్ళేమీ మనకి నేర్పించలేదు. ఒకప్పుడు ఈ బ్రిటిషర్లు వచ్చి, అంటే మనకి అతిథుల్లాగా వ్యాపారం చేసుకుంటామని చెప్పి వచ్చి మెల్లమెల్లగా ఇక్కడ విభేదాలు సృష్టించి ఈ దేశాన్ని ఆక్రమించి వాళ్ళు ఏమన్నారంటే మీకు పరిపాలన చేత కాదు, కాబట్టి మేము మిమ్మల్ని పరిపాలిస్తాం, మేము మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. వాళ్ళు రాకముందు ప్రపంచంలో 4వ వంతు సంపద ఒక్క భారతదేశంలో ఉంది. సంపద ఉంది కాబట్టి, ధనిక దేశం కాబట్టి ఇక్కడ దోచుకుపోవడానికి వచ్చారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి సాకేంటి, వంకేంటి, మీకు పరిపాలన చేత కాదు కాబట్టి మేము మిమ్మల్ని పరిపాలిస్తామని చెప్పి. అలాగే ఇప్పుడు కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు మీకు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి మేము మీకు దేవుడిని పరిచయం చేస్తాం అని చెప్పి మన దగ్గరికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనేది ఆ విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సేవలాల్ మహారాజు వారు కూడా ఈ మత మార్పిళ్ళ మీద ఉధృతంగా పనిచేశారు. ఆయన టైంలో కూడా ఈ ఇస్లాం దండయాత్రికులు కానీ, ఈ మిషనరీలు కానీ, మత మార్పిడి మిషనరీలు కానీ తన జాతి మొత్తాన్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఒక ఉద్యమాన్ని, పోరాటాన్ని చేసి స్పష్టమైనటువంటి విధానాలను తీసుకొచ్చి వాళ్ళ బారి పడకుండా తన జాతిని కాపాడుకోగలిగారు. ఆ మహానుభావుడు పుట్టినరోజు నాడు, జయంతి రోజు నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకోగలగడం అనేది నాకు చాలా ఆనందదాయకం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ की, दुर्गा माता की।